హాయ్ ఫ్రెండ్స్, నేను చిట్టుబాబు. ఏసీ ఫ్రెండ్స్ స్వాగతం. రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 అయితే ఈరోజు స్టార్ట్ అయ్యింది. ఈ హౌస్ కూడా చాలా కలర్ఫుల్గా అయితే ఉంది. దీంట్లో అయితే ప్రజెంట్ అయితే 14 మంది కంటెస్టెంట్ అయితే తీసుకున్నారు. వాళ్ళ గురించి అయితే చెప్తాను. ఇంకొకరి గురించి అయితే ముందుగా యష్మి, శ్రీ కృష్ణ ముకుంద సీరియల్ ఆర్టిస్ట్. తను చాలా అందంగా ఉంటుంది, ప్లస్ యాక్టివ్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. నాకు తెలిసి గేమ్స్ కూడా చాలా బాగా ఆడుతుందని అయితే అనిపిస్తుంది. తను టాప్ 5లో కూడా ఉండొచ్చు నాకు తెలిసి. మేబీ చాలా బాగా స్ట్రాంగ్గా ఉంది. కాకపోతే రెండోది వచ్చి నిఖిల్, ఓర్వశివ రాక్షసు సీరియల్ హీరో. తను కూడా చాలా స్ట్రాంగ్ కంటెంటే. తను కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్, అట్లా లేడీస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంది తనకి. ఓటీ శాతం కూడా చాలా పడవచ్చు. కాకపోతే పేర్నా కూడా స్ట్రాంగ్ కంటెంటే. బట్ తను కూడా శ్రీ కృష్ణ ముకుంద సీరియల్ హీరోయిన్నే కాబట్టి మనకేమైనా ఓట్ షేరింగ్ జరగచ్చు వాళ్ళిద్దరి మధ్య కూడా. తను కూడా చాలా మంచి స్ట్రాంగ్ కంటెంటే. చూడాలి, తన గేమ్స్లో బాగా ఆడుతుంది కాబట్టి తను తెలిసి బిగ్ బాస్లో గేమ్స్ చాలా బాగా ఆడవచ్చు. కాకపోతే 4 కింద వచ్చి అబ్బాయి నవీన్ వచ్చి పెళ్లి చూపుల ఆర్టిస్టు. మంచి గుర్తింపు వచ్చింది అతనికి. అదేసి గీతా గోవిందంలో కూడా మంచి రోల్ అయితే చేశాడు. విజయ్ దేవరకొండ ఫ్రెండ్గా అయితే చేశాడు. చూడాలి, అతను కూడా నాకు తెలిసి స్ట్రాంగ్ కంటెంటే. ప్లస్ అతనికి ఇండస్ట్రీలో మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి నాకు తెలిసి చాలా స్ట్రాంగ్గా ఆడొచ్చు గేమ్ కూడా. కాకపోతే సోనియా వచ్చి తను అసలు కొత్తగా వచ్చింది. సోనియా తన ఆర్జీవి ఇంటర్వ్యూతో కలిసి తన ఆర్జీవి ఇంటర్వ్యూ చేసింది. కాబట్టి చూడాలి తన స్ట్రెంత్ ఎంత ఉందో చూడాలి. నాకైతే బిగ్ బాస్ బాగా గేమ్ ఆడుతుంది అనుకుంటున్నాను. డేరింగ్గా ఉంది తను. ఆర్జీవితో ఇంటర్వ్యూ చేసిందంటే ఆల్మోస్ట్ డేరింగ్ ఉంటేనే అంతవరకు వెళ్తారు, తెలిసింది అది. ఇంకపోతే మీకు ఆదిత్య ఓం 6 కంటెంట్. తను లాహిరి హీరో అంటేనే అందరికీ తెలుసు. అతను లాహిరిలో ఒక సాంగ్ కూడా, చిలకమ్మ సాంగ్ కూడా బాగా హిట్ అయ్యింది. బట్ తను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తన ఏజ్ బాగా మెయింటైన్ చేస్తున్నాడు. అది నాకు నచ్చింది. ఏజ్ ఎక్కడ కూడా తను కనిపించకుండా యూత్లా ఉన్నాడు. ఇక గేమ్ ప్రభావం మీద అతని మీద ఆధారపడి ఉంటుంది, గేమ్స్ ఆడే విధానం బట్టి. ఇంకపోతే బెజవాడి బేబెక్క. నాకు బెజవాడ బేబెక్క అంటే నిజంగా తను ఒక ఎంటర్టైనర్గా అనిపించింది. బట్ సింగల్ తను స్టార్టింగ్ నాకు ఎంటర్టైన్మెంట్ ఏంటంటే, తను ఫస్ట్ నేను ఏవి చూసినప్పుడు తను వచ్చింది ఒక హార్ట్ తీసుకుని. నిజంగా తను అనుకున్నాను, బట్ తనే కాదు ఇంకొంచెం తెచ్చి పంపించింది. ఏందబ్బా ఏవికి తనకు సంబంధం లేదనుకున్నాను. బట్ బోలోలాగా ఎంటర్టైనర్గా అనుకుంటున్నాను. కాకపోతే శేఖర్ భాష, ఇతను రేడియో ఉంటాడు, కానీ ఇతను ఈ మధ్య రాజధాని విషయంలో లావణ్య శేఖర్ భాష అంటే సోషల్ మీడియా బాగా వైరల్ అయ్యింది. చూడాలి, మాటలైనా ట్యాగ్లు ఉందేమో మనం చూడాలి. అది బిగ్ బాస్ 8లో తెలుస్తుంది. ఇకపోతే 7 ఆర్ట్స్లో ఉంటుంది కిరాక్ సీత. తను చాలా ఫేమస్. ఈ మధ్య బేబీ మూవీలో కూడా మంచి విషయం అయితే ఉంది, చూడొచ్చు. మంచి పాత్ర చేసింది. మంచి పాత్ర చేసింది బేబీ మూవీలో. తన అందం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకు తెలిసి ఎక్కువ వీక్స్ తను ఉండొచ్చు. ఎందుకంటే తన అందానికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. తన హెయిర్ స్టైల్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. ఇకపోతే నాగమ్మణి కాంత్, తన సిరాటి షోడన్ సిల్ నేను చూశాను. బట్ తను ఏవీలో తన షార్ట్ స్టోరీ ఉన్నాక అది అంత షార్ట్ తగిలిందంటే స్ట్రాంగ్ ఉంటాడు. ఇప్పుడు ప్రజెంట్ షార్ట్ తగిలిన వాళ్ళే స్ట్రాంగ్ ఉంటారు. చూడాలి బిగ్ బాస్ ఎట్లా. ఇంకా దానికి ఏదో ట్యాలెంట్ ఉందంట, అది కూడా మన బిగ్ బాస్ సీజన్ 8లో అయితే చూపిస్తా అన్నారు. చూడండి ఎలా ఉంటుందో. మనకి ఇంకొచ్చి 11 వచ్చి పృథ్వీరాజ్, నాగపంచమి సీరియల్ హీరో. ప్లస్ చూడండి అది అఖిల్ లాగా ఉన్నాడు. ఫిజికల్ కూడా స్ట్రాంగ్ ఉన్నాడు నాకు తెలిసి. బాడీ గేమ్స్ బాగా ఆడొచ్చు, ఉండొచ్చు ఎక్కువ వీక్స్ అనుకుంటున్నా. ఇకపోతే విష్ణుప్రియ, యాంకర్గా తెలుసు, డాన్సర్గా తెలుసు. ప్లస్ తన అందరికీ తెలుసు, బాగా తెలుసు తను అందరికీ. ఓటీ శాతం కూడా ఎక్కువ పడవచ్చు. ప్లస్ ఏంటంటే తను గొడవలు ఎక్కువ పడుతుంది, ఎక్కువ సీరియస్ అవుతుంది. తను గొడవలు ఉండే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి బిగ్ బాస్ తను ఎక్కువ ఉండొచ్చు.
నైని డీజే ఫేమ్. నైని వచ్చి మంచి డాన్సర్, అందరూ తెలుసు. బట్ డీజే చూసే అందరూ బాగా తెలుసు కాబట్టి ఇంకా తన పర్ఫార్మెన్స్ బట్టి తను ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. నబీర్ అఫ్రీద్ తన వారంగా కుర్రోడు యూట్యూబ్ ఛానల్. అవి మేబీ చాలా మంది తెలియకపోవచ్చు మా ఎక్కువ 2 రాష్ట్రాల ప్రజలకి. ఇంకా తను స్ట్రాంగ్ కంటెంట్లా అనిపిస్తుంది, ఎందుకంటే తను ఫిజికల్గా బాగున్నాడు కాబట్టి బాడీ బిల్డర్లా ఉన్నాడు. ఉండొచ్చు, గేమ్స్ బట్టి అతను ఉండొచ్చు. ప్రజెంట్ అయితే 14 మంది, ఇంకా మిగతా వాళ్ళు అనేది ఇంకా బిగ్ బాస్ నిర్ణయం. వైరల్ కార్డ్ ఎంట్రీ అయి ఉండొచ్చు, చూద్దాం. ఆల్ ద బెస్ట్ ఆల్ కంటెస్ట్కి. మీకు ఎవరైనా నచ్చిన కంటెస్ట్ ఎవరు ఉంటే మీరు కింద కామెంట్ అయితే చేయండి, డెఫినెట్లీ చూద్దాం.